గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ హాలోఎరీన్స్ అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేశాము. ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ హాలోఎరీన్స్ అన్నమాట. హాలోఎరీన్స్ అంటే మనకు తెలిసిందే, క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్, అయోడోబెంజిన్, ఈవెన్ ఫ్లోరోబెంజిన్ కూడా. సో అలాంటి హాలోఎరీన్స్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఈ హాలోఎరీన్స్ని ఎలక్ట్రోఫైల్స్తో రియాక్షన్ చేయిస్తే ఆ ఎలక్ట్రోఫైల్స్ అనేవి బెంజిన్ రింగ్ మీద ఏ పొజిషన్లోకి వెళ్తాయి? ఆర్థో పొజిషన్లోకి వెళ్తాయా, బెటా పొజిషన్లోకి వెళ్తాయా, ప్యారా పొజిషన్లోకి వెళ్తాయా, ప్లస్ ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తాయి, ఎలాంటి రియాక్షన్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి అనేటటువంటి టాపిక్స్ని మనం ఈ పర్టికులర్గా ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ ఏం రాశాడు, హాలోఎరీన్స్ అండర్గో ద యూజువల్ ఎలక్ట్రోఫిలిక్స్ రియాక్షన్స్ ఆఫ్ బెంజీన్ రింగ్. అంటే జనరల్గా బెంజీన్ ఏవేవైతే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుందో హాలోఎరీన్స్ కూడా అలాంటి రియాక్షన్స్లోనే ఇన్వాల్వ్ అవుతుంది, ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్స్లోనే ఇన్వాల్వ్ అవుతుంది అనేసి అంటున్నాడు. అవి ఏంటంటే హాలోజినేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్ అండ్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అండ్ ఆల్కైలేషన్ అనమాట. ఫ్రీడల్ క్రాఫ్ట్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రీడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ అనమాట. సో హాలోజన్ atom besides being slightly deactivating is OP directing, therefore further substitution occurs at ortho and para positions with respect to the halogen atom. అంటే ఆల్రెడీ ఇక్కడ బెంజిన్ రింగ్ మీద హాలోఎరిన్ అంటే ఏంటి, ఆల్రెడీ బెంజిన్ రింగ్ మీద మనకి క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేటటువంటి ఎనదర్ సబ్స్టిట్యూషన్ అంటే ఎనదర్ సబ్స్టిట్యూషన్ అనేది ఏ పొజిషన్లో వస్తుంది? జనరల్గా క్లోరిన్, బ్రోమిన్ అనేవి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. అంటే బెంజిన్ రింగ్ని ఇది డీయాక్టివేట్ చేస్తుంది, అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ తన వైపు ఆకర్షిస్తుంది. కాబట్టి బెంజిన్ రింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ క్లోరిన్ వైపుకి అట్రాక్ట్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కదా, బ్రోమిన్కి, క్లోరిన్కి, ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. కాబట్టి ఈ బెంజిన్ రింగ్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీని తన వైపుకి ఆకర్షిస్తూ ఉంటుంది. దాన్నే మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటారు. ఇది మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ క్లోరిన్ మీద మనకు తెలుసు 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇది ఇండక్టివ్ ఎఫెక్ట్ ద్వారా ఎలక్ట్రాన్ డెన్సిటీ తన వైపుకి ఆకర్షించిన ఇలాగా సిగ్మా బాండ్స్తో తన వైపుకి ఆకర్షించిన ఈ లోన్ పేర్ని బెంజిన్ రింగ్కి డొనేట్ చేస్తుంది అనమాట. అంటే రెజొనెన్స్లోకి ఇస్తుంది. బెంజిన్ రింగ్తో క్లోరిన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్స్, ఈ ఎలక్ట్రాన్ పెయిర్స్ 3 లోన్ పేర్స్ ఉంటాయి కదా. జనరల్గా ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, న్యూట్రల్ ఆక్సిజన్ మీద. నైట్రోజన్ మీద 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. హాలోజన్స్ మీద 3 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేసి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఈ లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే బెంజిన్ రింగ్తో రెజొనెన్స్లో ఉంటాయి. ఆ ఎఫెక్ట్ని పాజిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటారు, +M ఎఫెక్ట్ అనేసి అంటారనమాట. సో క్లోరిన్ అనేది డీయాక్టివేటింగ్ గ్రూప్ అయినప్పటికీ, అంటే మైనస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ అది పాజిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్ కలిగి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ X అంటే క్లోరిన్ అనుకోవచ్చు. ఆ క్లోరిన్ మీద ఉన్నటువంటి ఆ లోన్ పెయిర్ అనేది బెంజిన్ రింగ్తో రెజొనెన్స్లోకి వచ్చి ఆర్థో పొజిషన్లో ప్లస్ ప్యారా పొజిషన్లో మళ్ళీ ఆర్థో పొజిషన్లో, అంటే ఆర్థో పొజిషన్, ప్యారా పొజిషన్లో మనకి నెగిటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఆర్థో పొజిషన్లో, ప్యారా పొజిషన్లోనే నెగిటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి ఇది ఆర్థో సబ్స్టిట్యూషన్, ప్యారా సబ్స్టిట్యూషన్ జరుగుతుంది అనమాట. అంటే క్లోరిన్ అనేది ఓపీ డైరెక్టింగ్ గ్రూప్ అవుతుంది. అంటే ఆల్రెడీ బెంజిన్ రింగ్ మీద ఒక క్లోరిన్ ఉంటే లేకపోతే బ్రోమిన్ ఉంటే అది నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ అది పాజిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి
అది ఓపీ డైరెక్టింగ్ గ్రూప్ కింద మనకి అది పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇవి రెజొనెన్స్ స్ట్రక్చర్స్ చూడవచ్చు మీరు. ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసాము. రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ క్లోరోబెంజిన్ అనేసి, నైట్రోబెంజిన్ అనేసి ప్రీవియస్ క్లాసెస్లో మనం పాజిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్, నెగిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అవి చెప్పుకున్నప్పుడు మనం వీటి గురించి చాలాసార్లు డిస్కస్ చేసాం అనమాట. అవి చూడండి మీరు. ఓకే, దాని తర్వాత ఏమంటున్నాడు, డ్యూ టు రెజొనెన్స్ ఈ స్ట్రక్చర్స్ వల్ల ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ మోర్ ఎట్ ఆర్థో అండ్ పారా పొజిషన్స్. అదే చెప్పుకున్నాం కదా, ఆర్థో పొజిషన్ దగ్గర, పారా పొజిషన్ దగ్గర ఈ ఇది ఉండే ఆర్థో పొజిషన్, ఇది ఇక్కడ నెగిటివ్ చార్జ్ పారా పొజిషన్లో ఉంది, మళ్ళీ ఇక్కడ ఆర్థో పొజిషన్లో ఉంది. కాబట్టి అది మెటా పొజిషన్లో లేదు. కాబట్టి మెటా పొజిషన్ దగ్గర ఇన్కమింగ్ ఎలక్ట్రోఫైల్ అనేది మెటా పొజిషన్ దగ్గరికి వెళ్ళదు, ఓన్లీ ఆర్థో పారా పొజిషన్లోనే వెళ్తుంది. ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం చెప్పుకున్నాం ఇది. Further, the halogen atom, because of its -I effect, has some tendency to withdraw electrons from the benzene ring. As a result, the ring gets somewhat deactivated as compared to benzene, and hence the electrophilic substitution reactions in the haloarenes occur slowly and require more drastic conditions as compared to those in benzene. అంటే ఏమంటున్నాడు, అది +M ఎఫెక్ట్ చూపించినప్పటికీ -I ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి బెంజీన్ రింగ్తో కంపేర్ చేస్తే హాలో బెంజీన్ అనేది రియాక్షన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో స్లోగా ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, ప్లస్ డ్రాస్టిక్ కండిషన్స్ అంటే రఫ్ కండిషన్స్ అనమాట. హై టెంపరేచర్, హై ప్రెషర్ అలాంటి కండిషన్స్ని రఫ్ కండిషన్స్, డ్రాస్టిక్ కండిషన్స్ అంటారు. అలాంటి కండిషన్స్ని అప్లై చేయాల్సి వస్తుంది అనేసి అంటున్నాడు. ఓకే, ఫస్ట్ రియాక్షన్ ఇచ్చాడు, హాలోజినేషన్ రియాక్షన్ ఇచ్చాడు. అంటే క్లోరోబెంజిన్ని క్లోరిన్తో ఎన్హైడ్రస్ ఫెరిక్ క్లోరైడ్ సమక్షంలో మనం రియాక్షన్ చేయిస్తే ఈ క్లోరోబెంజిన్కి క్లోరిన్ ఆర్థో పొజిషన్లో, ఎందుకంటే నెగిటివ్ చార్జ్ ఇక్కడ వచ్చింది కదా ఇందాక, ఆర్థో పొజిషన్లో, పారా పొజిషన్లో, అంటే ఆర్థో పొజిషన్లో క్లోరిన్ వస్తుంది, పారా పొజిషన్లో క్లోరిన్ వస్తుంది అనమాట. అలా అనమాట. అంటే 1,4 డైక్లోరోబెంజిన్ మేజర్గా వస్తుంది, 1,2 డైక్లోరోబెంజిన్ మైనర్గా వస్తుంది. ఎప్పుడు కూడా ఆర్థో పారా రెండు కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మేజర్ ఐసోమర్ అనేది పారా ఐసోమర్ అవుతుంది, మైనర్ ఐసోమర్ అనేది రిపల్షన్స్ వల్ల పక్కనే ఉంటే రిపల్షన్స్ ఉంటాయి కదా, కాబట్టి క్లోరిన్కి రిపల్షన్స్ ఉంటాయి. కాబట్టి ఆర్థో ఐసోమర్ అనేది మైనర్గా వస్తుంది. పారా ఐసోమర్లో 1,4 పొజిషన్లో కాబట్టి రిపల్షన్స్ ఉండవు, కాబట్టి అది సిమెట్రిక్ కాంపౌండ్ కూడా, కాబట్టి ఇది మేజర్గా వస్తుంది అన్నమాట. సో అది క్లోరినేషన్. నెక్స్ట్ రియాక్షన్ నైట్రేషన్ అనమాట. మనం బెంజీన్గా నైట్రేషన్ ఎలా చేసాము, నైట్రిక్ యాసిడ్ ప్లస్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసాము. ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో క్లోరోబెంజిన్కి కూడా నైట్రిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తే మనకి ఆర్థో పొజిషన్లో నైట్రో గ్రూప్ వస్తుంది, ప్లస్ పారా పొజిషన్లో కూడా నైట్రో గ్రూప్ వస్తుంది. ఇక్కడ కూడా పారా ఐసోమర్ అనేది మనకి మేజర్ ప్రోడక్ట్గా వస్తుంది. దీని పేరు రాసుకుంటే మనం 1,chloro,4-nitrobenzene అనేది దీని పేరు అనమాట, ఐయుపిఏసి నామకరించారు. తర్వాత సల్ఫోనేషన్ రియాక్షన్. ఇందులో క్లోరోబెంజిన్ని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి మనం హీట్ చేస్తే, ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తున్నారు చూడండి, అక్కడైతే మనం బెంజిన్కి అయితే ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తాం అనమాట. సో అక్కడ హీట్ చేయం మనం, ఇక్కడైతే కొంచెం హీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్థో పొజిషన్లో సల్ఫోనిక్ యాసిడ్ గ్రూప్ వస్తుంది, పారా పొజిషన్లో సల్ఫోనిక్ యాసిడ్ గ్రూప్ వస్తుంది. అంటే 4-chloro-benzene సల్ఫోనిక్ యాసిడ్ అనమాట. సల్ఫోనిక్ యాసిడ్కి ప్రయారిటీ ఎక్కువ కాబట్టి అది మేజర్గా చెప్తాము. కాబట్టి క్లోరో అనేది ఇక్కడ సబ్స్టిట్యూషన్గా కన్వర్ట్ అవుతుంది. సో 2-chloro-benzene సల్ఫోనిక్ యాసిడ్, 4-chloro-benzene సల్ఫోనిక్ యాసిడ్ అనమాట. 4-chloro అని పారా కాబట్టి మేజర్గా ఉంటుంది. ఓకే, సల్ఫోనేషన్. తర్వాత ఫ్రిడల్ క్రాఫ్ట్ రియాక్షన్. ఇది మనకి బెంజిన్ అరోమేటిక్ కాంపౌండ్స్ మనం డిస్కస్ చేసినప్పుడు మనం ఇక్కడ క్లోరోబెంజిన్ని మిథైల్ క్లోరైడ్ లేకపోతే క్లోరోమీథేన్తో ఎన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్ సమక్షంలో మనం రియాక్షన్ చేయించినప్పుడు మనకి ఆర్థో పొజిషన్లో మిథైల్ వస్తుంది, పారా పొజిషన్లో మిథైల్ వస్తుంది. ఇది మేజర్గా ఉంటుంది. సో దీన్ని ఫ్రిడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటారు. ఫ్రిడల్ క్రాఫ్ట్స్ ఆల్కైలేషన్ రియాక్షన్స్ అనేసి అంటాం అన్నమాట. సో అదేవిధంగా ఎసైల్ గ్రూప్ అంటే ఏంటి, COCH3 అన్నమాట. COCH3ని ఎసైల్ గ్రూప్ అంటారు. దాన్ని AC, క్యాపిటల్ A, స్మాల్ cతో సూచిస్తారు అన్నమాట. సో
ఎప్పుడైతే మనం క్లోరోబెంజిన్ని ఎసిటైల్ క్లోరైడ్ అంటారు, దీన్ని CH3COClని ఎసిటైల్ క్లోరైడ్ అంటారు. దాంతో రియాక్షన్ చేయించినప్పుడు మనం ఎన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్ సమక్షంలో రియాక్షన్ చేయించినప్పుడు మనకి 2-క్లోరో ఎసిటోఫినోన్ వస్తుంది, ప్లస్ 4-క్లోరో ఎసిటోఫినోన్ వస్తుంది. అంటే బెంజిన్ రింగ్ మీద COCH3 ఉంటే దాన్ని ఎసిటోఫినోన్ అంటారు అన్నమాట. సో అది 2-క్లోరో ఎసిటోఫినోన్ వస్తుంది, 4-క్లోరో ఎసిటోఫినోన్ మేజర్గా వస్తుంది. సో ఇవి మనకి ఉన్నటువంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ హాలోఎరిన్స్ అనమాట. ఎందుకంటే ఇవన్నీ మనం మెకానిజం, మీరు బెంజిన్ రింగ్కి చూసినట్టు దీనికి మెకానిజమ్స్ చూస్తే ఈ ఎస్టైల్ క్లోరైడ్తో కానీ, లేకపోతే మిథైల్ క్లోరైడ్తో కానీ, లేకపోతే క్లోరిన్తో కానీ, లేకపోతే సల్ఫ్యూరిక్ యాసిడ్తో కానీ మనకి ఎలక్ట్రోఫైల్స్ జనరేట్ అవుతాయి అన్నమాట. ఎలక్ట్రోఫైల్స్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రోఫైల్స్ జనరేట్ అవుతాయి. కాబట్టి ఈ రియాక్షన్స్ని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేసి అంటాను. అంటే ఇంటర్మీడియట్స్ అనేవి ఎలక్ట్రోఫైల్స్ ఈ రియాక్షన్స్లో. కాబట్టి సో ఇక్కడ ఏమంటున్నాడు, క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్. ఆల్దో క్లోరిన్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఎట్ ఇట్ ఈస్ ఆర్థో పారా డైరెక్టింగ్ ఇన్ ఎలక్ట్రోఫిలిక్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ వై అని చెప్పుకుందాం కదా. క్లోరిన్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, అంటే క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి -I ఎఫెక్ట్ ఉంటుంది. అంటే అది బెంజిన్ రింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీని తన వైపుకి ఆకర్షిస్తుంది, -I ఎఫెక్ట్ అంటారు దాన్ని. అయినప్పటికీ అది దాని మీద ఉన్నటువంటి లోన్ పేర్స్ని బెంజిన్ రింగ్కి డొనేట్ చేస్తుంది. డొనేట్ చేయడం వల్ల +M ఎఫెక్ట్ మనకి ఎఫెక్ట్ చూపెడుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, క్లోరిన్ విత్డ్రాస్ ఎలక్ట్రాన్ త్రూ ఇండక్టివ్ ఎఫెక్ట్ -I ఎఫెక్ట్ అన్నమాట, అండ్ రిలీజెస్ ఎలక్ట్రాన్ త్రూ రెజొనెన్స్. రెజొనెన్స్ అంటే ఇక్కడ +M ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్. దో ఇండక్టివ్ ఎఫెక్ట్ క్లోరిన్ డీస్టెబిలైజెస్ ద ఇంటర్మీడియట్ కార్బోకాటయాన్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అంటే ఇక్కడ జనరల్గా ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనకి ఫామ్ అయినటువంటి ఇంటర్మీడియట్ మనం ఈ రియాక్షన్ మెకానిజం చూస్తే క్లోరిన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది ఇలాగా. సో అలా ఉన్నప్పటికీ ఆ ఫామ్ అయినటువంటి ఆ కార్బోకాటయాన్ ఈ క్లోరిన్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పేరు న్యూట్రలైజ్ చేస్తుంది అన్నమాట. అంటే డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. క్లోరిన్ దగ్గర ఉన్నటువంటి లోన్ పెయిర్ అనేది ఆ కార్బోకాటయాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. కాబట్టి అది నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ పాజిటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అనేది ఓవర్కమ్ చేస్తుంది. అనేది చేస్తుంది. ఇక్కడ రాసేదండి, దో రెజొనెన్స్ through resonance halogen tends to stabilize the carbocation and the effect is more pronounced at ortho and para positions. సో ఆ పాజిటివ్ ఛార్జ్ అనేది న్యూట్రలైజ్ అయ్యి నెగిటివ్ ఛార్జ్ అనేది ఇక్కడ మనకి బెంజిన్ రింగ్ మీద కనిపిస్తుంది. కాబట్టి లోన్ పేర్ వల్ల మనకి ఆర్థో పొజిషన్లో, పారా పొజిషన్లో ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. The inductive effect is stronger than resonance and causes net electron withdrawal and thus causes net deactivation. The resonance tends to oppose the inductive effect for the attack at ortho and para positions and hence makes the deactivation less for ortho and para attack. Reactivity is thus controlled by the stronger inductive effect and orientation is controlled by the resonance effect. అంటే రియాక్షన్ ఏమంటాడంటే, క్లోరిన్ అనేది బెంజిన్ రింగ్ని డియాక్టివేట్ చేసినప్పటికీ అన్ని పొజిషన్లో డియాక్టివేట్ చేస్తుంది. క్లోరిన్ అనేది మేజర్గా ఆర్థో పొజిషన్స్లో డియాక్టివేట్ చేస్తుంది. ఇమ్మీడియట్గా ఆల్ఫా పొజిషన్, బీటా పొజిషన్ దగ్గర డియాక్టివేట్ చేస్తుంది. కానీ దాని మీద ఉన్నటువంటి రెజొనెన్స్ ఎఫెక్ట్ మనకి ఆర్థో పొజిషన్లో, పారా పొజిషన్లో పెంచుతుంది అన్నమాట. ఎలక్ట్రాన్ డెన్సిటీ పెంచుతుంది. నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మొత్తం రింగ్ని డియాక్టివేట్ చేస్తే +M ఎఫెక్ట్ అంటే రెజొనెన్స్ ఎఫెక్ట్ ఆర్థో పొజిషన్లో, పారా పొజిషన్లో ఈ ఎఫెక్ట్ని న్యూట్రలైజ్ చేసి అక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెంచుతుంది. కాబట్టి అది ఆర్థో పారా సబ్స్టిట్యూషన్ ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనేసి అంటున్నాడు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, రియాక్టివిటీ ఈజ్ దస్ కంట్రోల్ బై ద స్ట్రాంగర్ ఇండక్టివ్ ఎఫెక్ట్. రియాక్టివిటీ అనేది ఇండక్టివ్ ఎఫెక్ట్ కంట్రోల్ చేస్తుంది. అంటే బెంజిన్ కన్నా క్లోరోబెంజిన్ అనేది లెస్ రియాక్టివ్ కదా. ఎందుకు లెస్ రియాక్టివ్? ఎందుకంటే క్లోరిన్ అనేది -I ఎఫెక్ట్ కలిగి ఉంటుంది కాబట్టి. అంటే అది -I ఎఫెక్ట్ అనేది రియాక్టివిటీ కంట్రోల్ చేస్తుంది, రియాక్టివిటీని -I ఎఫెక్ట్ కంట్రోల్ చేస్తుంది. కానీ
ఓరియంటేషన్ అంటే ఆర్థో వస్తుందా, నెక్స్ట్ ప్రోడక్ట్ పారా వస్తుందా, మెటా వస్తుందా, అంటే ఆర్థో పారా వస్తుందని చెప్పుకున్నాం కదా, అది మాత్రం ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ అంటే రెజొనెన్స్ ఎఫెక్ట్ దాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఓరియంటేషన్ అంటే ఆర్థో వస్తుందా, పారా వస్తుందా, అది రెజొనెన్స్ ఎఫెక్ట్ కంట్రోల్ చేస్తే దాని యొక్క రియాక్టివిటీ అంటే బెంజిన్ కన్నా ఎక్కువ రియాక్టివా, బెంజిన్ కన్నా తక్కువ రియాక్టివా అనేదాన్ని, తక్కువ రియాక్టివ్ ఇక్కడ అనేదాన్ని ఇది -I ఎఫెక్ట్ అనేది కంట్రోల్ చేస్తుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఓకే, సో అది మనకి ఫ్రీడల్ క్రాఫ్ట్ మీన్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనమాట బెంజిన్ రింగ్. తర్వాత మనకు ఉన్నటువంటి రియాక్షన్స్ ఏంటంటే రియాక్షన్ విత్ మెటల్స్ ఉంది, ఫిటిక్ రియాక్షన్ ఉంది. సో ఈ విధంగా మనకి కొన్ని ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.